ఒకప్పుడు యంత్రాలు కేవలం ఫ్యాక్టరీలకే పరిమితమనుకున్నాం. మనిషి చేసే శారీరక శ్రమను మాత్రమే అవి చేయగలవని, మన ఆలోచనలు, మన సృజనాత్మకత ఎప్పటికీ సురక్షితమని నమ్మాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడొక స్వయం ప్రతిపత్తి గల శక్తిగా మారింది. మనిషి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటూ, నిశ్శబ్దంగా మన వృత్తిపరమైన స్థానాలను ఆక్రమిస్తోంది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తోందో ఈ చిత్రం చూపిస్తుంది. ఇది పాత సాఫ్ట్వేర్ లాగా మనిషి కమాండ్స్ కోసం ఎదురుచూడదు. తనంతట తానుగా కొత్త దారులను నిరంతరం నేర్చుకుంటుంది. దీనికి అలసట లేదు, నిద్ర అవసరం లేదు, మానసిక ఒత్తిడి తెలియదు. జీతం అడగకుండా 24 గంటలపాటు ఇది నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. దీని ఫలితంగా దశాబ్దాల క్రితం ఫ్యాక్టరీ కార్మికులు ఎదుర్కొన్న అదే ముప్పును ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మేనేజర్లు, డేటా అనలిస్టులు ఎదుర్కొంటున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. మనిషి మేధస్సుకు, యంత్ర సామర్థ్యానికి మధ్య ఉన్న అడ్డుగోడ శాశ్వతంగా కూలిపోయింది. శ్రమపై ఆధారపడి నిర్మించుకున్న మన సామాజిక వ్యవస్థ ఇప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా నిలబడి ఉంది. కార్పొరేట్ ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక్క లక్ష్యంతో నడుస్తోంది. అదే నిర్వహణా ఖర్చులను సున్నాకి తగ్గించడం, ఉత్పాదకతను అనంతంగా పెంచుకోవడం. ఈ రేఖాచిత్రం మనిషికి, కృత్రిమ మేధస్సుకి మధ్య ఉన్న ఉత్పాదకతను పోల్చి చూపిస్తోంది. కొత్తగా మనుషులను ఉద్యోగంలోకి తీసుకుంటే వారికి శిక్షణ ఇవ్వడానికి సమయం పడుతుంది. కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ను పెంచితే పని వేగం వేల రెట్లు పెరుగుతుంది. రాత్రి గడుస్తున్న కొద్దీ మనుషులు చేసే తప్పులు పెరుగుతాయి. కానీ ఈ సిస్టమ్స్ అత్యంత సంక్లిష్టమైన డేటాను విశ్లేషించడం, రాత్రిపూట కోడింగ్ రాయడం లాంటి పనులను ఎలాంటి తప్పులు లేకుండా 100% ఖచ్చితత్వంతో పూర్తి చేస్తాయి. ఒకవైపు టార్గెట్స్ పూర్తి చేయలేక మానసికంగా అలసిపోయిన ఆఫీసు ఉద్యోగులు, మరోవైపు రెప్పవేయకుండా నిరంతరం డేటాను ప్రాసెస్ చేస్తున్న విశాలమైన డేటా సెంటర్లు. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీలు మనుషులను తొలగించడమనేది వారిపై ఉన్న కోపంతో కాదు. ప్రపంచ స్థాయిలో పోటీపడి మనుగడ సాగించాలంటే వారు ఖచ్చితంగా అమలు చేయాల్సిన వ్యాపార గణితమిది. ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడల్లా కొత్త నైపుణ్యాలు నేర్చుకుని వేరే రంగానికి మారడమనేది మనిషి ఎప్పటినుంచో పాటిస్తున్న పద్ధతి. పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు తక్షణమే మారుతున్న జనరేటివ్ ఏఐ ముందు మన పాత పద్ధతులు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఈ టైమ్లైన్ చూపిస్తున్నట్లుగా ఒక మనిషి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సంవత్సరాల పాటు చదువుకోవాలి, వేల గంటలు కష్టపడాలి. కాని అదే నైపుణ్యాన్ని ఒక ఏఐ మోడల్ డౌన్లోడ్ చేసుకుని అమలు చేయడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. దీని దెబ్బకు కార్పొరేట్ ఆఫీసులలోని మొత్తం విభాగాలు ఖాళీ అయిపోతున్నాయి. యువత తమ కెరియర్ను ప్రారంభించడానికి ఉపయోగపడే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ప్రతిక్షణం తనను తాను మెరుగుపరుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అనుసంధానమయ్యున్న ఈ భారీ వ్యవస్థతో కేవలం మన మెదడును ఉపయోగించి పోటీపడడం అసాధ్యం. మనం సృష్టించిన పనిముట్లే మన జీవసంబంధమైన నేర్చుకునే వేగాన్ని దాటేసి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఎప్పటికీ గెలవలేని ఒక పరుగు పందంలో చిక్కుకుపోయాం. కార్పొరేట్ బోర్డ్రూమ్ల నుండి బయటకు వచ్చి మన చుట్టూ ఉన్న ఒక సగటు మధ్యతరగతి కుటుంబాన్ని చూస్తే అసలు వాస్తవం భయపెడుతుంది. జీవితమంతా కష్టపడి సంపాదించిన అనుభవం, ప్రావీణ్యం ఒక్క రాత్రిలో పనికిరాకుండా పోయాయనే నిజం తెలిసినప్పుడు కలిగే మానసిక ఆవేదన వర్ణనాతీతం. దశాబ్దాలుగా మన వృత్తే మన గుర్తింపు. ఆ ఉద్యోగం పోయినప్పుడు సమాజంలో మన విలువ కూడా కోల్పోయినట్లు అనిపిస్తుంది. మనిషి జీవితానికి ఒక లక్ష్యం లేకుండా పోయే తీవ్రమైన మానసిక సంక్షోభమిది. మళ్లీ ఎప్పటికీ ఉద్యోగం రాదనే భయం, నెల గడిచేసరికి కట్టాల్సిన ఈఎంఐలు, బయటకి కనిపించని తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ప్రతి ఇంట్లోనూ నిశ్శబ్దంగా దహించి వేస్తున్నాయి. జనంతో కిక్కిరిసి ఉండే నగరాలు ఇప్పుడు మనుషుల్ని ఒంటరి దీవుల్లా మార్చేస్తున్నాయి. ఎవరికి వారు ఒంటరిగా, సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా అత్యాధునిక సాంకేతికత మధ్య అనాథల్లా మిగిలిపోతున్నారు. కృత్రిమ మేధస్సు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా నెట్వర్క్ చేయబడి ఉంది. కాని దాన్ని సృష్టించిన మనిషి మాత్రం ఉద్యోగం కోల్పోయి నలుగురికి దూరమై మరింత ఒంటరివాడవుతున్నాడు. జనాభాలో అత్యధిక శాతం ప్రజలు తమను పోషించే ఆర్థిక వ్యవస్థలో పాలుపంచుకోలేని పరిస్థితి రాబోతోంది.
ఇది సమాజాన్ని పునాదులతో సహా కుదిపేయబోయే ఒక పెను భూకంపం లాంటిది. కాలానుగుణంగా మారి మన ఆర్థిక వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దుకోవడానికి మనకు మిగిలి ఉన్న సమయం వేగంగా ముగిసిపోతోంది. ఈ సాంకేతిక విప్లవం మన శ్రమకున్న విలువను తుడిచివేస్తోంది. ఉపాధి లేని సమాజంలో మనిషి తన ఉనికిని, ప్రయోజనాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద సవాలు. మనిషిగా మన గుర్తింపును నిలబెట్టుకోవాలంటే మన గమ్యాన్ని మనం మళ్లీ వెతుక్కోవాల్సిందే.